పేదవాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు, గుడిసెలలో ఉండే వాళ్లకు, పెంకలలో ఉండే వాళ్లకు, ఆ తర్వాతనే నెక్స్ట్ కూడా వస్తుంది. ఫస్ట్ ఏం లేని వాళ్ళది మీరందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి అధికారులు సెలెక్షన్ చేసి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకు. కేసీఆర్ ఫస్ట్ చేసింది నీకు ఆధారం లేకుండా చేసిండు. చాలా భూములలో కాస్తు అనేది ఉండాలి కదా. ఎవరు కాస్తు చేస్తున్నారు? కాస్తు కాలం అయితే ఉండాలి కదా. ఇప్పుడు చాలా మందికి పట్టాలు లేవు, ఏజెన్సీ ఏరియాలో నాన్ ట్రైబల్కి లేవు, లేదా పోడు భూములలో ట్రైబల్స్కి లేవు. మరి ఎక్కడ ఎవరు దున్నుతున్నారు అనేది తెలియాలంటే ఈ సంవత్సరం ఎవరు దున్నుతారు, ఎవరి కంట్రోల్ ఉంది, ఎవరిది పట్టాదారు ఎవరు, కాస్తుదారు ఎవరు, లేదా కౌలుదారు ఎవరు అనేది కూడా ఉంటుంది. కానీ ఫస్ట్ అవి తీసేసారు. ఇందాక తమ్ముడు అన్నట్టుగా ఒకప్పుడు తెలివి కల్లోళ్ళు గుట్టలను పుట్టలను అన్ని పట్టా చేసుకున్నారు. వాళ్ళు దున్నుడు లేదు, వాళ్ళు సాగు చేయలేదు. కానీ 100 ఎకరాలు పట్టా చేయించుకున్నారు. సరే, పోరాటాలు, కొమరం భీం పోరాటం కావచ్చు, విప్లవ పోరాటాలు కావచ్చు, కమ్యూనిస్టు పోరాటాలు కావచ్చు, ఇందిరమ్మ తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు కావచ్చు, పివి నరసింహారావు గారు ఆనాడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, భూములు ఎవరు దున్నుతారో వాళ్లకు హక్కులు కల్పించాలని అసైన్ ల్యాండ్స్ పంచడం కావచ్చు, ఇట్లా చేశారు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత సంపూర్ణంగా హక్కులు వస్తాయి అనుకుంటే పట్టణాలకు పారిపోయారు అందరూ వదిలిపెట్టి. వాళ్ళ పేరు మీద ఎప్పుడో 50 ఏళ్ల కింద వాళ్ళ పేరు మీద పట్టా ఉంటే ఆ పట్టాను ధరణి పేరుతో మళ్ళీ వాళ్ళ పేరు మీద పట్టాలు వచ్చినాయి. ఇక్కడ మోక మీద వాళ్ళు అమ్ముకొని పోయిన వాళ్ళు ఉన్నారు, వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకుంటే చెట్టును గుట్ట పట్ట చేసుకున్నారు. కానీ ఇది పట్ట వాళ్ళదని మనకు తెలియదు. అడిగి కాబట్టి మనం సదును చేసుకొని ఉంటా ఉన్నాం. 30-40 వేల నుంచి రెవెన్యూ అయినా ఏదైనా. కానీ సడన్ గా వచ్చి వాళ్ళ మునిమనవాళ్ళు వచ్చారు మా దగ్గర. అయితే అప్పుడు నిజాం కాలంలో ఉమ్మర్ ఖాన్ అని వాళ్ళ కొడుకు తండ్రి ఎవరు కలెక్టర్ ఉండరు, ఎకరాలు. అప్పుడు మేమంతా కొట్టించి, నేను కూడా అప్పుడు జెండాలో అన్ని కొట్టించి అందరికి అక్కడ ఊర్లలో పంచడం. మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేసిర్రు, ఆ మునిమనవానికి అరే నాయన నీ భూమి పలానా కాడు ఉందని పట్టా ఇచ్చారు. వీళ్ళ దగ్గర ఏం ఆధారం లేదు. వాళ్ళు ఎటుపోతుంది, ఈ భూములు మనయే కదా అని అనుకున్నాం. ఎప్పుడైనా భూమి కోసం ఇంత తపన, ఈ భూమి కోసం ఎవడో వస్తారని భయం ఉన్నదా? ఇంతకుముందు పట్టాల కోసం ఎవరు అడగకపోయేది, ఇక్కడికి ఎవరు వస్తారు అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ రోజులలో ధరణి తెచ్చినాక నీకు ఒక ఆధారం లేకుండా అయిపోయింది. ఎవరు వస్తాను పట్టాను అదే అంటున్నారు. అమ్ముకొని పోయినైనా కూడా మా దగ్గర ప్రత్యక్షంగా సాక్ష్యం 8 ఎకరాలు అమ్మిపోయింది ఆయన. మళ్ళీ టీఆర్ఎస్ హయాంలో అమ్ముకొని పోయిన పట్ట వచ్చింది. పాపం ఆయన పట్ట ఎక్కించుకోలే. అమ్మినోడు మళ్ళీ వస్తాడా? నా చేతుల్లోనే ఉన్నాయి కదా. మరొక సామెత అంటే ఉంచి నాకుతారా అని. కానీ ఇవాళ రేట్లు పెరిగినాయి. పేదోడు ఎవడు బతకలేదు, కొనలేని పరిస్థితి కూడా వచ్చింది. పేదోళ్ళ దగ్గర నుంచి పోయేటప్పుడు, చిన్న సన్నకారు రైతుల నుంచి పోయేటప్పుడు బాగానే పోయింది. కానీ మళ్ళీ మనలాంటి ఎవరైనా కొనుక్కుందాం అంటే ఇంటి జాగ కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఆయన అమ్మినాయన వచ్చి నేను నీకెక్కడ అమ్మినా, నువ్వు నాకు అక్రమంగా ఉన్నావు అంటే ఈయన దగ్గర ఏం లేదు చూపించడానికి. ఇన్ని 10-15 ఏళ్ళు అది సిల్ట్ తీసేస్తా ఉన్నాం. టెండర్ కూడా అయింది. మొత్తము అది సిల్ట్ ఏదైతే పూడకపోయి ఉండి నీళ్లు కూడా రాకుండా ఉందో అదంతా కూడా మరి తీసేయడం కోసం టెండర్ కూడా పిలవడం జరిగింది. అది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ కు ఒకసారి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా కొత్త బిల్డింగ్ కు శాంక్షన్ చేస్తాం. లేదా మన స్థాయిలో అంటే లోకల్ గా మన ఎస్టీఎఫ్ నుంచి ఒక 20-50 లక్షల వరకు తీసుకోవచ్చు. ఒక్కసారి కొత్త బిల్డింగ్ కోసం ప్రయత్నం చేయడం మంచిది అని నాకు ఇస్తే నేను కూడా మంత్రి గారితో మాట్లాడి కొత్త బిల్డింగ్ చేద్దాం. ఇంకోటి, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా సాధించాలి. మరి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ లేకపోవడం ఇది బాధాకరం. మరి ఖచ్చితంగా నేను కూడా ఒక 2 మండలాల కోసం, నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకో 2 మండలాల కోసం కూడా ఒకటి పెట్టుకున్నాం. ఖచ్చితంగా మా ఫైల్ కూడా మూవ్ అవుతుంది. మీ ఫైల్ కూడా మూవ్ చేసి ఇక్కడ అక్కడ సాధించుకున్నాం. విద్య అనేది చాలా ఇంపార్టెంట్. మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు కాబట్టి 4-5 మండలాలకు ఒక డిగ్రీ కాలేజ్ ఉంటే మంచిది కూడా. ఎందుకంటే హైదరాబాదు లేదా నిర్మల్ లేదా ఆదిలాబాదు మంచిర్యాల పోవాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది. అందుకనే ఇట్లా మాకు కూడా దూరం మండలాలు ఉంటాయి కాబట్టి అక్కడక్కడ అట్లా మేము 2-3 మండలాలకు ఒకటి, 5-6 మండలాలు, 3-4 మండలాలకు ఒకటి అట్లా ఉన్నాయి. ఇంకా కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు సీఎం గారు. ఖచ్చితంగా ఇస్తారు. తప్పకుండా డిగ్రీ కాలేజీని కూడా తీసుకొస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు. ఆ రోజు ధరణి చట్టం, అందుకే ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తాం. ప్రతి పేదవాడికి
న్యాయం చేస్తామనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజుల్లో పిసిసి అధ్యక్షులుగా మరి కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చిన మాట కట్టుబడి మరి చట్టసభలో చట్టం చేసి మీ ముందుకు మరి భూభారత చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ భూభారత చట్టం ప్రతి పేదవాడికి ఒక ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా చాలా రకాల భూములు దొరలు కబ్జాలు చేసిన మీ అందరికీ విషయం తెలుసు. కడెం మండలి బెల్లల్లో కురు భూముల్ని మేడం ఈ రోజు వాళ్ళందరూ కూడా రైతులు వస్తామని చెప్పారు. కానీ వాళ్ళందరినీ ఈ రోజు కాదు, నేను వేరే రోజు నేను కల్పిస్తానని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరిగింది. ఒక దొర కురు భూముల్ని ఒక ఆదివాసీ సమాయకుల్ని అక్కడ లంబడి సోదరులు, అదేవిధంగా తోటీలు, అదేవిధంగా గోడ్స్ అలాంటి భూముల్ని కబ్జా చేసుకుని వాళ్ళ పట్టాలు ఉంటే ఇల్లీగల్ గా పట్టాలు చేసుకుని దానికి పక్క జిల్లాకి సంబంధించిన రాయకల్ జగిత్యాల జిల్లాకి మార్చడం అనేది జరిగింది. నిజంగా ఇది ఎంత పెద్ద ఇల్లీగల్ అంటే ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ల్యాండ్ ని ఆ జిల్లాకు మార్చడం అనేది జరిగింది. అదేవిధంగా కరీంనగర్ సంబంధించిన భూములు ఇక్కడ మన క్యాంప్ ఆఫీస్ ఎన్నికలు ఉంటాయి. ఆ భూములన్నీ కూడా లేఅవుట్లు అయ్యుతున్నాయి, అవి కూడా ఇల్లీగల్ జరిగినాయి. వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూడా నాకు కాంప్లీట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మైసంపేట మనం రీహాబిలిటేషన్ చేసుకున్నాం. అక్కడ ప్లాంటేషన్ ఉంటుంది. ఆ ప్లాంటేషన్ అంతా కూడా కరీంనారాయణ రెడ్డి ఆ రోజుల్లో పేదవాళ్ళకి ఇస్తే అది కూడా ఇల్లీగల్ గా పట్టణం చేయడం అనేది జరిగింది. ఇట్లా విపరీతంగా ఇల్లీగల్ జరిగినాయి. ఆ వ్యక్తి కూడా అందరికీ తెలుసు. దాంతో పాటు మనం గెస్ట్ హౌస్ ఇది మన కడెం గెస్ట్ హౌస్ హరిత రిసార్ట్ అతను కబాద్ అసలు మీకు కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆ వ్యక్తి ఎవరు కాదు, రవీంద్రరావు దొర. మీ అందరూ తెలుసు. నేను పక్కాగా చెప్తున్నా, ఎవరైనా సరే పేదవాళ్ళ భూములు ఎవరు లాక్కున్నా వాళ్ళ పేరు ఇట్లానే మోగుతూనే ఉంటది. ఎందుకు తిరిగి పేదవాళ్ళకి అప్పగించేంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటా. దాని వెళ్ళే పరిస్థితి నాకు లేదు. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ లేదు, ఎవరిని కూడా వదిలేదు. అందుకే భూభారత ద్వారా పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలకి న్యాయబద్ధమైన చట్టం తీసుకురావడం జరిగింది. ఏ చట్టాలు తీసుకురైనా సుమారు 50 సంవత్సరాల పాటు ఉండాలని ఆ రోజుల్లో మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి పేదవాళ్ళు బీదవాళ్ళు మీరందరూ కూడా నేను ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా పేదవాళ్ళ జోలికి మనం ఎవరు కూడా వెళ్ళకూడదు. న్యాయబద్ధంగా మనం ఏదైనా ఉంటే అడుగుదాం. అదేవిధంగా ప్రభుత్వ భూములు ఇష్టారీతిన కబ్జా చేయడం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అట్లాంటి ఎక్కడ కూడా అధికార పార్టీ కావచ్చు, ఇంకెవరు కూడా చేయడానికి ఆస్కారం లేదు. ఇది మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. అట్లాంటిది ఎవరు చేస్తున్నా కంపల్సరీ రావడం వాస్తవంగా ఏదో టైం తొందరగా రాద్దాం అనుకున్నాం. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మన్నించాలని 2 చేతులు మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎందుకంటే చాలా సమయమైంది. కలెక్టర్ గారు మేమందరం కూడా చాలా తొందర అర్థమంటే కూడా మిగతా ఆఫీసర్ కార్యక్రమాలు ఉండే వల్ల కొంత ఆలస్యమైంది. కాబట్టి చాలా మంది రైతులు కూడా వచ్చి వెలిగిపోయారు. అక్కడ ఇంకొకటి మా ప్రాంతంలో ఇక్కడనే ఎస్ఆర్ పీరియడ్ ఈ ప్రాంతాన్ని అంతా కూడా వాటర్ వస్తుంటది. మరి మేడం గారు కూడా చెప్తూ సదర్మకి సంబంధించి మనం ఎలక్షన్ కంటే కొంచెం 3 మాట్లాడడం మొన్న ముఖ్యమంత్రి గారు కూడా వారి నోటికి తీసుకెళ్లడం జరిగింది. మీ పరిస్థితుల దీర్ఘకాలికమైన సమస్యలను కూడా నోటు చేసుకుని తీసుకురామని గౌరవ ముఖ్యమంత్రి కూడా పర్సనల్ గా ఏఎంఎల్కి కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మీ ప్రాంతంలో మీ ఉండగా మీ మా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండగా మన హయాంలోనే తప్పకుండా సదర్ మెడికల్ కూడా ఈ ప్రాంతంలోకి రావాలి. డిగ్రీ కళాశాల మనం శాంక్షన్ చేయడానికి మనం ఇంతకుముందు సర్వే చేయించాం. ల్యాండ్ యొక్క అది కూడా అయిపోయింది. దాంతో పాటు రెవెన్యూ డివిజన్ కావాలని వీళ్ళందరూ కూడా కోరుకోరు. ఎందుకంటే రెవెన్యూకి సంబంధించిన అంశం కాబట్టి ఆ విషయం కూడా చెప్తున్నా. దాంతో పాటు మా ఎంఆర్ గారు ఇక్కడ ఉన్నారు. కలెక్టర్ ఏదో తప్పు చేశారు అనుకోండి, వీళ్ళు ల్యాండ్ ట్రిబ్యునల్ దగ్గర వెళ్ళొచ్చు. అర్థం ఏంటి, మీకు 4 లేయర్స్ లో డెఫినెట్ గా ఎక్కడైనా సమాధానం దొరకదని, నిజాయితీగా మీకు హక్కు మీ దగ్గర వస్తుంది. సో ఇది చాలా మంచిగా ఆలోచన చేసి మనకి భూభారతి యాక్ట్ రావడం జరిగింది. గతంలో గ్రామ వ్యవస్థ కూడా లేదు, అంటే పాత విఆర్ఎస్ కి కూడా తీసేశారు, వేరే డిపార్ట్మెంట్స్ లో అబ్జర్వ్ చేశారు. భూభారతి యాక్ట్ ద్వారా మీకు మీ గ్రామ లెవెల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో ఏమైతుంది అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి వెళ్ళకపోవాలి అంటే మనకు కూడా ప్రజావాణిలో కూర్చుని ఉన్నప్పుడు చాలా మంది రైతు మన దగ్గర వచ్చి నా పట్ట వేరే వాళ్ళ పేరు నా భూమి మీద వేరే వాళ్ళు ఆల్రెడీ కబ్జా చేశారు, వాళ్ళ పేరులో పట్ట ఎక్కింది, కానీ ఏం సమాధానం చెప్పలేకపోతున్నాము. గతంలో ఉన్న తహసీల్దార్ లేకపోతే గతంలో ఎవరైనా అధికారి డిజిటల్ సైన్ చేశారు, ఇప్పుడు ఏం చేయాలి అడిగితే మన దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకు లేదు అంటే అప్పుడు డైరెక్ట్ గా సివిల్ కోర్టులో వెళ్ళాలి. కానీ ఇప్పుడు మీకు ఒక మంచిగా ఆలోచనతోటి మన ఆనరబుల్ సీఎం గారు, మంత్రులు, కమిటీలు ఏర్పాటు చేసి ఆ ధరణి చట్టంలో ఉన్న లోపు అవన్నీ సందర్శించి కరెక్షన్ చేసి ఇప్పుడు మీకు భూభారతి యాక్ట్ రావడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన అంశం ఏమంటే మీ దగ్గర సమాధానం తహసీల్దార్ లెవెల్లో అవుతుంది. తహసీల్దార్ లెవెల్లో సమాధానం కాలే అనుకోండి, తహసీల్దార్ తప్పు చేశారనుకోండి, మీరు అపీల్ వ్యవస్థ యూజ్